కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త అనౌన్స్మెంట్ అయితే చేసింది. అదేంటంటే వడ్డీ లేకుండా రుణాలను ఇవ్వాలని. అది కూడా పురుషుల్లో చాలామంది జాబ్ చేసేవాళ్ళు కానీ జాబ్ చేయని వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ లోన్కి అర్హులే. కాకపోతే ఈ లోను ఒక్కరి వల్ల కాదు, కొంత గ్రూప్ లాగా ఫామ్ అయ్యి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ గ్రూప్ లాగా ఫామ్ అయ్యి మీరు ఆ లోన్ అయితే ఎలిజిబుల్ చేసుకోవచ్చు. కాకపోతే అది ఎలా అప్లై చేయాలి, దానికి ఏంటి కండిషన్స్ అనేది ఇప్పుడు చెప్తాను, క్లియర్గా చూడండి. 1982లో డోక్రా మహిళలకు డోక్రా గ్రూపులు అనేవి ఏర్పాటు చేసింది అప్పటి సెంట్రల్ గవర్నమెంట్. డోక్రా అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇప్పుడు టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఉన్న మహిళలు చాలా వరకు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు ఎటు ఏ పని చేయరు, ఇళ్లలోనే ఉంటారు. సో అలాంటి వారి కోసం అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకు కూడా ఏదో ఒక ఉపాధి కల్పించాలంటే కొంచెం ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్కే రుణాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యి ఇలా ఒక డోక్రా గ్రూపులు తయారు చేసి ఆ నిబంధన కింద వాళ్ళందరినీ ప్రతిసారి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రతి నెల వాళ్ళ ద్వారా కలెక్ట్ చేస్తూ అలా వాళ్ళ జీవన అభివృద్ధిని మెరుగుపరిచేవారు. సేమ్ ఇలానే టైర్ 2, టైర్ 3 సిటీస్లో చాలామంది కూలికి వెళ్ళే వాళ్ళు కానీ మగవాళ్ళు, అక్కడక్కడ పనిచేసేవాళ్ళు, ఈ మున్సిపాలిటీలో పనిచేసేవాళ్ళు, ఇలాగ కిరాణా కొట్లు, బజ్జీ షాపులు, ఇలాగ ఎక్కడైనా ఇలా పనిచేసే వాళ్ళకి ఏ బ్యాంకులు లోన్లు ఇవ్వవు, వాళ్ళకి ఏ సిబిల్ స్కోర్ ఉండదు, వాళ్ళకి డబ్బులు వచ్చే మార్గం చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఇవ్వరు, బయట ఓన్లీ అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవడం తప్ప వాళ్ళకి ఎవరు లోన్ అనేది ఇవ్వరు. సో మెప్మా దీన్ని గుర్తించింది. మెప్మా అంటే మినిస్ట్రీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపాలిటీ ఏరియాస్. దీని కింద వీళ్ళకి కూడా పురుషులకు కూడా ఇలాగే మహిళల తరహాలో ఒక గ్రూపులు తయారు చేసి వాళ్ళకు కూడా లోన్స్ ఇస్తే వాళ్ళు ఎక్కడ వడ్డీలకి లేకపోతే అప్పులు చేయకుండా వాళ్ళ అవసరాల కోసం ఈ లోన్లు తీసుకొని అలా వాళ్ళు కూడా సశక్తితో ఎదుగుతారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపరిచేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందనేతో సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని అనౌన్స్ చేసింది వీళ్ళకు కూడా ఇవ్వాలని. ఏప్రిల్ 1, 2025 నుంచి పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది కాబట్టి కొన్ని నగరాలు ఇప్పటికే గ్రూపులుగా ఫామ్ అయిపోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నం, విజయనగరాల్లో ఇప్పటికే 2841 గ్రూపుల వరకు మెప్మా అండర్లో ఆల్రెడీ గ్రూపుల వరకు ఫామ్ అయిపోయారు. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉంటే మీరు కూడా ఇలా గ్రూప్లో ఫామ్ అవ్వచ్చు. గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, కనీసం 5 లేదా 10 మంది, మ్యాక్సిమం 10 మంది వరకు గ్రూప్లో ఫామ్ అవ్వాలి. సేమ్ డోక్రాలో మహిళలు ఎలాగ ఉంటారో సేమ్ పురుషులకు కూడా సేమ్ వర్తిస్తాయి. సేమ్ ఫోటోలు, ఆధార్ కార్డు, బ్యాంక్ జిరాక్స్లు ఇవన్నీ పట్టుకొని గ్రూప్లో ఫామ్ అయిపోయి బ్యాంక్కి మనం అందజేయాలి. సో వాళ్ళకి ఎంత అంటే మ్యాక్సిమం 10 లక్షల నుంచి 20 లక్షలు వస్తుంది ఒక గ్రూప్కి ఫండ్. కాకపోతే దీంట్లో అందరికీ వీళ్ళైతే లోన్లు ఇవ్వరు. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి కొంతమందికే, అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్, రోడ్ సైడ్ వర్కర్స్, రోడ్లో పనిచేసే వాళ్ళు, ఇలా వెజిటేబుల్స్ అమ్ముకునే వాళ్ళు, మున్సిపాలిటీ వర్కర్స్, డైలీ లేబర్స్, ఇలాగా పెద్ద జాబులు కాకుండా రోజువారీ కూలీ వెళ్ళే వాళ్ళే మాత్రమే ఇందులో ఇప్పటివరకు అయితే తీసుకోవడానికి అర్హులు. తర్వాత దీన్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇలా మీరు కూడా ఏదైనా లోన్లు డోక్రా ద్వారా తీసుకోవాలనుకుంటే ఇప్పుడే మీరు ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి బ్యాంక్ని కానీ వెలుగు ఆఫీస్ని కానీ బ్యాంకులను కానీ అప్రోచ్ అయితే మీరే ఫస్ట్ బ్యాచ్లో ఉండే అవకాశం ఉంది. సో ఇవి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.